జిల్లాలో గత ఏడాదితో పోలిస్తే పోలీస్ శాఖ పనితీరు మెరుగ్గా ఉంది. దొంగతనాలు, దోపిడీలు, రోడ్డు ప్రమాదాల్లో తగ్గుదల స్పష్టంగా కనిపిస్తుంది. ఎస్పీ మల్లిక గార్గ్ సారథ్యంలో పోలీస్ అధికారులు, సిబ్బంది విధుల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తూ ముందుకు సాగుతున్నారు. దీంతో పాటు ఎస్పీ నేతృత్వంలో ముఖ్యమంత్రి జిల్లా పర్యటనలు విజయవంతంగా నిర్వహించారన్న ప్రశంసలు పోలీస్ శాఖ అందుకుంది. श्री महोदय, गॉड आपका निरीक्षण के लिए आदर है। యువత మాదక ద్రవ్యాల ఊబిలో కూరుకుపోకుండా మాదక ద్రవ్యాల వల్ల కలిగే నష్టాల గురించి విద్యార్థులకు వివరించి వారిలో చైతన్యం తీసుకొచ్చేందుకు రాష్ట్రంలోనే ప్రయోగాత్మకంగా సంకల్పం అన్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఫైట్ అగెనిస్ట్ డ్రగ్స్ నినాదంతో జిల్లాలోని 70 కళాశాలల్లో పోలీస్ అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. నేరాలను అదుపులో ఉంచడంతో పాటు రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా ఉంచి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్న వారిని జిల్లా బహిష్కరణకు కూడా గురిచేశారు. కోర్టుల్లో కేసుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని గుడ్ ట్రయల్ మానిటరింగ్ చేపట్టి పోక్సో కేసుల్లో ఒక్కొక్కరికి 20 ఏళ్ల వరకు జైలు శిక్షలు పడేలా చర్యలు చేపట్టారు. ఈ విధంగా అన్ని విభాగాల్లో ఉత్తమ ఫలితాలు సాధించారు. 2023లో 10,036 కేసులు నమోదు కాగా వాటిలో 8,960 కేసులు పరిష్కరించారు. అంటే నమోదైన కేసుల్లో 89% పరిష్కరించినట్లయింది. జిల్లాలో 25 గ్రేవ్ ప్రాపర్టీ కేసులు నమోదై 2.57 కోట్ల ఆస్తి దొంగల పాలైంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు 21 కేసులను ఛేదించి 1.94 కోట్లు సొత్తు రికవరీ చేశారు. హత్య కేసుల్లో 1 కేసులో మరణశిక్షతో పాటు 18 కేసుల్లో జీవిత ఖైదు, 3 కేసుల్లో 10 నుంచి 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు ఇతర కేసుల్లో కూడా శిక్షలు, అపరాధ రుసుం పడేలా చర్యలు చేపట్టారు. రోడ్డు ప్రమాదాలు గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది 13% తగ్గాయి. 2023లో 811 కేసులు నమోదు కాగా వాటిలో 354 తీవ్రమైనవి. ఆ ప్రమాదాల్లో 395 మంది మృత్యువాత పడ్డారు. 457 స్వల్ప ప్రమాద కేసుల్లో 994 మంది గాయపడ్డారు. నిరంతరం భద్రతా కారణాల వల్ల డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు 3,998 నమోదు కాగా 3,625 కేసుల్లో 110 మందికి జైలు శిక్ష విధించారు. మిగిలిన వారికి 75.59 లక్షల జరిమానా వసూలు చేశారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతున్న 20,841 మందిపై కేసులు నమోదు చేసి 16.17 లక్షలు జరిమానా విధించారు. గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపిన పోలీసులు నాటు సారా నిషేధంపై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఎన్డీపీఎస్ కేసుల్లో 33 నమోదు చేసి 148 మందిని అరెస్టు చేసి 42.14 లక్షల విలువైన 526.86 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పబ్లిక్ గ్రీవెన్స్తో పాటు పోలీసులు ప్రతిస్పందన కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. అదేవిధంగా పోలీసు సిబ్బంది సంక్షేమం కోసం ఎస్పీ ప్రత్యేక చొరవ చూపుతున్నారు.